హైదరాబాద్ మహానగరంలో ఎండలు మండిపోతున్నాయి. మండే ఎండలకు తమ ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటేనే ప్రజలు జంకిపోతున్నారు. ఇప్పటికే నగరంలో 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే త్వరగా తర్వాత వచ్చే మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే ఆందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఫుల్ అప్డేట్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు భయపడి బయటికి రావాలంటేనే కూడా నగరవాసులు జంకుతున్నారు. ఉదయం 9 గంటలు అయిందనంటే చాలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో కూడా ఆఫీసులకు వెళ్ళేవారు, ఇటు విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీలకు పైబడే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. దీంతో కూడా ఇటు వైద్య నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. 40 డిగ్రీల మేర అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఈ ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉంటుంది. అంటే హైదరాబాద్ నగరం అంటేనే కూడా మనకి కాంక్రీట్ అరణ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కాంక్రీట్ అరణ్యాలు ఉన్న చోట కూడా ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా నమోదవుతుంటాయి. దీంతో పాటు ఎక్కడైతే చెరువులు, పార్కులు ఉంటాయో అక్కడ కాస్త ఉష్ణోగ్రతలు అంటే ఈ సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కన్నా 1 నుండి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక 11 దాటిందంటే చాలు బయటికి వెళ్ళాలంటేనే కూడా నగరవాసులు జంకుతున్నటువంటి పరిస్థితి. ఏవైనా అత్యవసరమైనటువంటి పనులు ఉన్న వాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవారు వెళ్తున్నారు తప్ప మిగిలిన వారంతా కూడా ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటేనే జంకుతూ ఉన్నారు. ఎండలతో పాటు తీవ్రమైనటువంటి ఉక్కపోత వాతావరణం కూడా కనిపించడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఈ ఉష్ణోగ్రతలకు అంటే బాడీ ప్రతిసారి కూడా డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇందుకోసము అంటే వాటర్ని ఎక్కువగా తీసుకోవడము, దీంతో పాటు వాటర్ కంటెంట్ ఉన్నటువంటి పండ్లను తినడము, నిమ్మరసము, వాటర్ మిలన్ జ్యూసులు ఇలాంటివి తీసుకోవడం చేయాలని చెప్తూ ఉన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా బయటికి రాకపోవడమే మంచిదని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో టూరిస్ట్ ప్లేసులకు చాలామంది కూడా వస్తూ ఉంటారు. కానీ ఈ ఎండలకు భయపడి వారు కూడా ఎక్కువగా టూరిస్ట్ ప్లేస్లకు రావడం లేదు. అంత ఎక్కువగా నగర వ్యాప్తంగా కూడా ఎండలు కొడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే రానున్న కాలంలో ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే 40 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి ఇంకా రానున్న 2-3 రోజుల్లో 1-2 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.